దీనికి మూలం నన్నయ్య భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ which does the function of a noun in order to communicate our internal feelings to others. ఖండన రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి పరీక్షలు మనం ఏమంటున్నామంటే వాట్ ఈజ్ ఎవల్యూషన్? ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీర పంచనప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు, అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశము నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. 2 రాష్ట్రాల్లో పోటీ పరీక్షలు రాయబోతున్నాం. రాబోయే రోజుల్లో కాబోయే ఆఫీసర్లందరికీ మరొకసారి నమస్కారం సార్. ఈసారి 600 జాబ్ తీసుకుని వెళ్ళిపోవాలి సార్. ఈ నోటిఫికేషన్ నీకు చివరిది కావాలి సార్. మళ్ళా పుస్తకాలు పట్టుకొని కోచింగ్ సెంటర్లో కూడా తిరగదు సార్. మీరు ఈ నోటిఫికేషన్లో ఒక విజేతగా నిలబడాలి సార్. అంతే, ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా ముందుకెళ్తే సార్ ఈజీగా మీరు గెయిన్ కాగలుగుతారు సార్. వచ్చేసి ఈ మధ్య సార్ భర్త ఆటో డ్రైవరు, భార్య 3 అంటే ఒక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ కంప్లీట్ చేసి భర్త సహకారంతో ఆమె బీఈడీ కంప్లీట్ చేసి డిఎస్సి ఆ మార్క్ మేము మిస్ అయ్యి అదే మూమెంట్లో గ్రూప్ 1 రాస్తే ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గా సెలెక్ట్ అయింది సార్ రంగారెడ్డి జిల్లాలో. అందుకే సార్ ఒక కసితో చదవాలి సార్, ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి సార్. ఒక ప్లాన్తో మనం ముందుకెళ్తేనే ఈ పోటీ పరీక్షలను ఒక విజేతగా నిలబడగలుగుతాం. కానీ హాఫ్ అన్ అవర్ జాగ్రఫీ, హాఫ్ అన్ అవర్ పాలిటీ, హాఫ్ అన్ అవర్ ఎకనామీ చదివితే ఏది కంప్లీట్ కాదు సార్, ఏది కంప్లీట్ చేయలేవు. ఈ విధంగా ప్లాన్ పరంగా నువ్వు ముందుకెళ్ళి సార్ ఈ పోటీ పరీక్షలో ఒక విజేతగా నువ్వు నిలబడతావు సార్. ఈసారి విజేత నువ్వే సార్. నువ్వు విజేత కావాలి సార్. వాళ్ళకి జాబులు వచ్చినాయి, వాళ్ళకి వచ్చినాయి అనుకుని కాదు సార్, నీకు వచ్చిందని 10 మంది చెప్పుకోవాలి సార్. ఈసారి ఒక విజేతగా మీరు నిలబడాలి సార్. వచ్చేసి ఇప్పుడు 2 రాష్ట్రాల్లో భారీ నోటిఫికేషన్ నేపథ్యంలో ప్రిపరేషన్ అది ఇప్పటి నుంచి ఒక ప్లాన్ పరంగా ముందుకెళ్తే నువ్వు ఈజీగా ఒక లక్ష్యంతో ముందుకెళ్తావు సార్. సార్ టుడే ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 30వ తేదీ సార్. ఇక్కడ టుడే వచ్చేసి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా సార్ టుడే ఈరోజు అక్టోబర్ 30 నాడు గుజరాత్ రాష్ట్రంలో నర్మదా జిల్లాలో
కెవాడియా ప్రాంతంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జులాజికల్ పార్కు ప్రారంభం సార్. ఈ పార్కును ప్రారంభిస్తూ ఈ పార్కులో కొద్దిసేపు కూర్చొని 2 రామచిలుకలు వచ్చేసి అక్కడ అవి ముచ్చటిస్తున్న సందర్భంలో వాటిని 2-3 నిమిషాల పాటు ఆ పార్కులో నిశ్చితంగా వాటినే గమనించడం జరిగింది సార్ ప్రధానమంత్రి. అదేవిధంగా సార్ ఇదే రోజు ఇక్కడే కెవాడియా ప్రాంతంలో సార్, ఈ కెవాడియా ప్రాంతంలోనే చిల్డ్రన్స్ న్యూట్రిషన్ పార్కును కూడా ప్రారంభించారు సార్. ఇక్కడే ఆరోగ్య వన్ లేదా ఆరోగ్య వన్ ఔషధాల పార్కును సార్, ఔషధాల పార్కును ప్రధాని ప్రారంభించారు సార్. వచ్చేసి ఈ చిల్డ్రన్ న్యూట్రిషన్ పార్కులో ఆ చిల్డ్రన్స్ యొక్క ట్రైన్ ఎక్కి కొంత సమయం అక్కడ గడిపడం జరిగింది సార్. ఆ తర్వాత ఆరోగ్యవన్ ఔషధాల పార్కును కూడా ప్రారంభించి ఆ ఆరోగ్యవన్ ఔషధాల పార్కులో ఔషధాలకు సంబంధించిన రకరకాల మొక్కలను కూడా పరిశీలించడం జరిగింది సార్. మరి దీంతో పాటు సార్ వచ్చేసి 13 ప్రాజెక్టుల నిర్మాణముకు శంకుస్థాపన చేయడం జరిగింది సార్. టుడే వచ్చేసి నరేంద్ర మోడీ సార్ ఈ భారతదేశంలో 2 అంటే హాఫ్ అన్ అవర్ పాటు ఆలస్యంగా సూర్యుని చూస్తున్న కూడా ఈ రాష్ట్ర ప్రజలే సార్. ఒక సింధు నాగరికత, ఆర్య నాగరికత విశేషాలు అధికంగా బయలుపడింది కూడా ఇక్కడే సార్. అదేవిధంగా సార్ ఒక మహాత్మా గాంధీని, ఒక సర్దారు వల్లభాయ్ పటేల్ అందించిన రాష్ట్రం సార్ ఇది. ఈ దేశంలో సముద్ర తీరరేఖ పొడవులో ఫస్ట్ ప్లేస్ ఉన్న స్టేట్ సార్ ఇది. ఒక ఆసియా సింహాలకు ప్రసిద్ధిగాంచిన గిర్ నేషనల్ పార్క్ కూడా ఇక్కడే ఉన్నది సార్. ఈ రాష్ట్రంలో 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి సార్. ప్రపంచంలో ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనే పేరుతో ఒక పటేల్ పేరు మీద ఒక విగ్రహం, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని కూడా ఇక్కడ నిర్మించారు సార్. ఈ దేశంలో ప్రధానమైన ప్రాజెక్ట్ సార్ సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఇక్కడే ఉన్నది సార్. ఈ భారతదేశంలో ఒక తూర్పున జన్మించి పడమరన ప్రవహిస్తున్న నదులు నర్మదా తప్పది కూడా ఈ రాష్ట్రం గుండా సముద్రాలలో కలుస్తున్న సంఘటన సార్. అదేవిధంగా సార్ ఈ మధ్యన గిర్నార్ రోప్ వేని కూడా ప్రారంభించారు సార్. విజయ్ రూపాని టుడే ఈ రాష్ట్రానికి 2వసారి సీఎంగా కొనసాగుతున్న వ్యక్తి సార్. గతంలో గోద్రా సంఘటన కూడా ఈ రాష్ట్రమే సార్. బెస్ట్ బేకరీ యొక్క సంఘటన కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన సంఘటన సార్. గుజరాత్ రాష్ట్రం ఇది. ఓకే సార్, పోటీ పరీక్షలు అడిగితే సార్ ఈ మధ్య నరేంద్ర మోడీ ఒక చిల్డ్రన్స్ న్యూట్రిషన్ పార్క్ను ఎక్కడ ప్రారంభించారు, చిల్డ్రన్ న్యూట్రిషన్ పార్క్తో పాటు ఏమేమి ప్రారంభించారు, ఇందులో ఏబీ రైటా, ఇందులో ఏబీసీ రైటా, ఇందులో అన్నీ సరైనవి కావా, ఇందులో అన్నీ సరైనవేనా, ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో అడగబోతున్న అంశాలు ఉంటాయి సార్. వాడు ఏ లెవెల్లో నీకు ఏ స్థాయిలో అడిగినా కూడా బిట్టు ఈజీగా మీరు క్యాచ్ చేయగలగాలి సార్. వచ్చేసి ఇక్కడి నుంచి అదేవిధంగా సార్
ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 30 నాడు సార్ ఇక్కడ టుడే జాతీయ సమాచార చట్టం ప్రధాన కమిషనర్గా యశ్వర్ధన్ కుమార్ సిన్హా, ఈ యశ్వర్ధన్ కుమార్ సిన్హా నియమితులు కావడం జరిగింది సార్. ఈయన కేంద్ర మాజీ విదేశాంగ అధికారి సార్. ఒక విదేశాంగ శాఖలో పనిచేసిన అధికారి సార్ ఇతను. మొన్నటి వరకు బీమల్ జులాక్ ఉండే, ఈ బీమల్ జులాక్ యొక్క పదవి విరమణ అయిపోయిన తర్వాత ఆయన ప్లేస్లో ఈరోజు హర్షవర్ధన్ కుమార్ సిన్హా నేషనల్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ యొక్క ప్రధాన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది సార్. ఒక 2005 సంవత్సరం అక్టోబర్ 12 నాడు దేశంలో సమాచార చట్టం, ఈ సమాచార చట్టం అమల్లోకి వచ్చింది సార్. ఈ సమాచార చట్టాన్ని అమలు పరిచిన తొలి రాష్ట్రం సార్. తొలి రాష్ట్రం అంటే వచ్చేసి మనకు అది ఆంధ్రప్రదేశ్ సార్. వచ్చేసి ప్రపంచంలో తొలిసారిగా సార్ 1767లో ఒక సమాచార చట్టాన్ని అమలు పరిచిన తొలి దేశం అంటే సార్, మొట్టమొదటి కంట్రీ, తొలి దేశం అంటే స్వీడన్ కంట్రీ సార్. సమాజంలో ప్రతి పౌరుని కావలసిన సమాచారాన్ని త్వరితగతిన చేరవేయాలి అనేక లక్ష్యంతో ఈ ప్రపంచంలో స్వీడన్ తొలిసారిగా సమాచార చట్టాన్ని అమలు పరిస్తే ఒక IRS అధికారి టుడే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ యొక్క పోరాట ఫలితంగానే ఈ దేశంలో ఒక సమాచార చట్టం కూడా అమల్లోకి రావడం జరిగింది సార్. ప్రజెంట్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఆంధ్రప్రదేశ్ సమాచార చట్టం ప్రధాన కార్యదర్శి బెంగాల్ IAS రిటైర్డ్ IAS అంటే క్యాడర్ చెందిన రమేష్ కుమార్ సార్. ఈ దేశంలో తొలిసారిగా ఒక సమాచార చట్టాన్ని అమలుపరిచిన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ సార్. ఈ దేశంలో తొలిసారిగా ఒక పంచాయతీరాజ్ విధానాన్ని అమలుపరిచిన తొలి స్టేట్ అంటే రాజస్థాన్ స్టార్. ఈ దేశంలో తొలిసారిగా వ్యాట్ను అమలుపరిచిన రాష్ట్రం అంటే హర్యానా. GSTకి మద్దతు పలికిన తొలి స్టేట్ అంటే అస్సాం సార్. అగ్రవర్ణాల పేదలకి 10% విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ సౌకర్యాన్ని అమలుపరిచిన రాష్ట్రం అంటే గుజరాత్ రాష్ట్రం సార్. ఒక కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యవసాయ రీఫార్మ్స్ను వ్యతిరేకంగా తీర్మానం చేసిన అసెంబ్లీ అంటే పంజాబ్ సార్. ఒక కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యవసాయ రీఫార్మ్స్ను అమలు పరిచిన యొక్క తొలి రాష్ట్రం అంటే అది ఏ స్టేట్ అంటే వచ్చేసారి అది హర్యానా సార్. ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విధానాన్ని అమలు పరిచిన యొక్క ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విధానాన్ని అమలు పరిచిన తొలి స్టేట్ అంటే వచ్చేసి మనకి ఇది ఏ రాష్ట్రం సార్ అంటే ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సార్. వచ్చేసి రేపు లేటెస్ట్ కరెంట్ పాలిటీ పరంగా అడుగుతారు సార్. ప్రజెంట్లీ జాతీయ సమాచార చట్టం కమిషనర్ ఎవరు? స్టాక్ జీకే పరంగా అడిగితే ఏ ఇయర్ నుండి ఇండియాలో సమాచార చట్టం అమల్లోకి వచ్చింది? ఇదే ఇయర్లో ఇన్ఫర్మేషన్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఇదే ఇయర్లో మహిళా గృహహింస చట్టం అమల్లోకి వచ్చింది. ఇదే ఇయర్లో 2005 ఏప్రిల్ 1 నాడు దేశంలో వ్యాట్ అమలు అంటే వచ్చేసి కదా సార్, వ్యాట్ అమల్లోకి వచ్చింది. ఇలా మనకు గుర్తుకు రావాల్సిన పోటీ పరీక్షలో వచ్చేసి ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 23 నాడు సార్ వచ్చేసి ఇక్కడ 23 నాడు
బంగాళాఖాతం తీరము నుండి ఐఎన్ఎస్ కోరా యుద్ధ నౌక నుండి సార్ ఐఎన్ఎస్ కోరా యుద్ధ నౌక నుండి యాంటీ మిసైల్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు సార్. ఈ క్షిపణి సార్ 1992లో కలకత్తా నౌకా నిర్మాణ కేంద్రంలో నిర్మించారు సార్. 1998లో నావికా దళానికి అప్పగించారు సార్. 1998లో అదేవిధంగా సార్ 91.9 మీటర్ల పొడవు సార్, 1400 టన్నుల బరువు సార్. అదేవిధంగా సార్ గంటకు 46 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం సార్ వచ్చేసి. ఈ మధ్యన సార్ 2020 సంవత్సరం అక్టోబర్ 23 నాడు అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ ప్రభల్ అనే యొక్క యుద్ధ నౌక నుండి ఒక యాంటీ మిసైల్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించాం. మళ్ళీ ఈరోజు ఒక యాంటీ వచ్చేసి ఐఎన్ఎస్ కోరా యుద్ధ నౌక ద్వారా ఒక యాంటీ మిసైల్ క్షిపణి కూడా విజయవంతంగా మనం పరీక్షించాం సార్. ఈ మధ్య కాలంలో గాల్వాన్లో ఘటన జరిగిన తర్వాత ఈ మధ్య కాలంలో సార్ ఇప్పటికీ సుమారు 15 పైగా మిసైల్స్ను యుద్ధ నౌకల నుండి విజయవంతంగా మనం పరీక్షించిన సంఘటన సార్. ఈ మధ్య కాలంలో ఐఎన్ఎస్ చెన్నై యుద్ధ నౌక నుండి బ్రహ్మాస్త్ర క్షిపణిని విజయవంతంగా పరీక్షించాం. శత్రుపై దాడి చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ మధ్య గాల్వాన్లో ఘటన జరిగిన తర్వాత యుద్ధ నౌకలు కానీ మిసైల్స్ కానీ ఇవన్నిటిని కూడా విజయవంతంగా ఈరోజు మనం పరీక్షిస్తున్న సంఘటన సార్. రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ మధ్యన ఐఎన్ఎస్ కోరా యుద్ధ నౌక నుండి యాంటీ మిసైల్ను ఎక్కడి నుంచి పరీక్షించారు, యాంటీ మిసైల్ను ఈ మధ్యకాలంలో ఎన్ని యుద్ధ నౌకల నుండి పరీక్షించారు, ఇలా రేపు మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ దీంతో పాటు సార్ ఒక 2005 సంవత్సరం సార్ ఇక్కడ 5లో ఇస్రోకు సంబంధించిన ఆంథ్రాక్స్ కార్పొరేషన్ సంస్థ ఆంథ్రాక్స్ కార్పొరేషన్ సంస్థ బెంగళూరులో సార్ దేవాస్ మీడియా మల్టీమీడియా సంస్థతో
2 శాటిలైట్స్ సార్ ఇక్కడ 2 శాటిలైట్స్ను తయారీకి ఒప్పందాన్ని అంగీకరించారు సార్. ఈ ఒప్పందం 2011లో యాంత్రిక్ సంస్థ రద్దు చేసుకోవడం జరిగింది సార్. దీనిపైన దేవాస్ వచ్చేసి ఇక్కడ సార్ 2011లో ఈ ఒప్పందం రద్దయిన తర్వాత సార్ ఈ దేవాస్ సంస్థ మల్టీమీడియా సంస్థ సుప్రీంకోర్టుకు సార్ ఇక్కడ సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేయడం జరిగింది సార్. ఇక్కడ ఈ సుప్రీంకోర్టు ఫిర్యాదు చేసిన తర్వాత సుప్రీంకోర్టు 2010 అంటే సుప్రీంకోర్టు ఒక ప్రత్యేక బెంచ్ని ఏర్పాటు చేసింది సార్. అయినా కూడా వీళ్ళు దేవాసు మరి అమెరికా వాషింగ్టన్ న్యాయస్థానాన్ని ఫిర్యాదు చేశారు 2018లో. ఈరోజు సార్ ఇక్కడ 2020 సంవత్సరం అక్టోబర్ 30 నాడు సిటిఓలు ఈ సిటిఓలో ఉన్న యొక్క న్యాయస్థానం సార్ న్యాయస్థానం జడ్జి అయిన థామస్ లీ జీ సార్ ఇతను యాంత్రిక్ సంస్థ 1.2 బిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని దేవాసు సంస్థకు సార్ ఇక్కడ చెల్లించాలని తీర్పుని ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ వచ్చేసి ఏ విధంగా అయితే 2005 సంవత్సరంలో ఒప్పందం కూరిందో 2005 సంవత్సరం యొక్క ఒప్పందం తర్వాత 2011లో యాంత్రిక్ సంస్థ ఒప్పందం రద్దు చేసుకుంది. దీనివల్ల మేము నష్టపోయినాం అని చెప్పి దేవా సంస్థ సుప్రీంకోర్టుకి వెళ్తే న్యాయం జరగలే. ఈ దేవా సంస్థ అమెరికా వాషింగ్టన్లో ఫిర్యాదు చేసింది అక్కడ న్యాయస్థానం. ఈరోజు ఆ దేవా సంస్థ మల్టీమీడియా దీని మీ వల్ల నష్టపోయింది కాబట్టి దీన్ని తప్పనిసరిగా మీరు నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్పి 1.2 బిలియన్ డాలర్లు ఇక్కడ ఇవ్వాలి మీరు అని చెప్పి ఈరోజు ప్రత్యేక తీర్పునివ్వడం జరిగింది సార్. రేపు పోటీ పరీక్షల్లో ఈ ఇష్యూ ఇంపార్టెంట్ సార్. వచ్చేసి ఈరోజు సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 30 నాడు సార్ ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ముదిచింట్లపల్లి ఈ ముదిచింట్లపల్లి గ్రామంలో సార్ ముఖ్యమంత్రి ఈరోజు సీఎం ధరణి పోర్టల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు సార్. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికీ 58 లక్షల రైతులు 145,000 ఎకరాలకు సంబంధించిన భూమి రికార్డులను ధరణి పోర్టల్లో అప్లోడ్
అప్లోడ్ చేయడం జరిగింది సార్. ఇక్కడ ఏ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉందో, ఏ భూమి ఎవరి పేరు మీద ఉందో అర్థం కాని పరిస్థితుల్లో సార్ వచ్చేసి ఈ భూములన్నింటినీ కూడా ఎవరి పేరు మీద తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి తమ భూముల యొక్క వివాదాల పరిష్కారం కోసం తమ భూమి మీద ఎలాంటి ఎవరు కూడా ఇక డబుల్ రిజిస్ట్రేషన్ లేకుండా తమే పట్టాదారిగా ఉండే విధంగా, ఎవరు దీనిపై మోసం చేయకుండా ఉండే విధంగా ఈ భూమి రికార్డులను భద్రపరిచే విధంగా సార్ వచ్చేసి అందుకే ధరణి పోర్టల్ కూడా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రారంభించిన సంఘటన సార్. భూముల యొక్క తమ పేరు మీద భూముల్ని ఎవరు మళ్ళీ డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఆ భూములపై వివాదాస్పదం లేకుండా ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రారంభించిన సంఘటన సార్ వచ్చేసి మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో. అదేవిధంగా సార్ ఒక వైఎస్ఆర్ కలగన్న ప్రోగ్రాం సార్ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం. దీనికే ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా మార్చుకుంది సార్. ఈ కార్యక్రమం యొక్క తొలి పైలట్ ప్రాంతంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరుని ఎంపిక చేసుకోవడం జరిగింది సార్. ఇప్పటి వరకు వచ్చేసి ఈ సంవత్సరంలో రేపు 2020 సంవత్సరం నవంబర్ 13 నుండి సార్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా దాదాపు 2200 వ్యాధులకు ఉచిత వైద్య సేవలను అందించాలని ఈరోజు నిర్ణయించడం జరిగింది సార్. ఈ కార్యక్రమం ద్వారా సార్ నిరుపేద కుటుంబాలు పల్లె ప్రాంతంలో, మారుమూల గ్రామీణ ప్రాంతంలో అర్ధరాత్రి ఒక కుటుంబంలో భయంకరమైన జబ్బు వచ్చిందంటే బయటికి వెళ్ళి చూపించుకోలేని ఎన్నో స్తోమత లేని కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకు సాయంగా ఈరోజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది సార్. ఈ కార్యక్రమం ద్వారా 1000 రూపాయలు దాటితే ఎక్కడైనా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కూడా ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకున్న ఖర్చు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది సార్. ఈ కార్యక్రమం ద్వారా సార్ కిడ్నీ పేషెంట్లకి, అదేవిధంగా సార్ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి, తలసేమియా జబ్బు కలిగిన వారికి 10,000 రూపాయలు కూడా పెన్షన్ రూపంలో వీళ్ళకి అందిస్తున్న సంఘటన సార్. ఈ కార్యక్రమం ద్వారా సార్ ఈరోజు కోవిడ్ పేషెంట్లకు కూడా ఉచితంగా వైద్య సేవలు అందించి ఎక్కడ చూపించుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వినియోగించుకునే విధంగా అమలు పరుస్తున్న సంఘటన సార్ వచ్చేసి ఈ కార్యక్రమం సార్ 6 జిల్లాలను రేపు నవంబర్ 13 నుండి పైలట్ జిల్లాలకు ఎంపిక చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, ఈస్ట్ వెస్ట్ జిల్లాలు సార్, పక్కన నెల్లూరు జిల్లా, ఈ జిల్లాలు కూడా వీటిని పైలట్ ప్రాంతాలుగా ఎంపిక చేయడం జరిగింది సార్. ఈ కార్యక్రమం మన పోటీ పరీక్షలు అడిగితే సార్ ప్రస్తుతం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ఎన్ని వ్యాధులకి ఉచిత వైద్య సేవలు అందించబోతుంది, లేదా ఇంకా అదనంగా ఎన్ని వ్యాధులు కూడా అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో ఉంది.
ఈ కార్యక్రమం ద్వారా కిడ్నీ పేషెంట్లకి, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి ఎంత పెన్షన్ ఇవ్వాలి, ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరం సార్ ఇక్కడ నవంబర్ 3వ తేదీన 3 నాడు సార్ అమెరికా అధ్యక్ష ఎన్నికలు సార్. ఈ ఎన్నికల్లో సార్ వచ్చేసి జో బిడెన్కు ప్రత్యేక ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తూ ఉన్న ప్రవాసీ భారతీయుడు సార్ డాక్టర్ ప్రవాసీ భారతీయుడు వివేక్ మూర్తి ప్రయాణం సార్. వివేక్ మూర్తి ప్రయాణం సార్. ఇతను కర్ణాటక రాష్ట్రం సార్. గతంలో 2014 ఆ మూమెంట్లో సార్ వచ్చేసి ఒబామా అమెరికా ప్రెసిడెంట్గా ఉన్న సందర్భంలో ఒబామాకు పర్సనల్ డాక్టర్ కూడా పనిచేసిన వ్యక్తి సార్. కర్ణాటకలో తన యొక్క అమెరికాకి వెళ్ళిపోయినా కూడా అత్యున్నతమైన స్థాయిలో ఉన్నా కూడా మారుమూల పల్లె ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలకు అనేక రకాలుగా సహాయపడుతున్న వ్యక్తి. ఈరోజు వివేక్ మూర్తి ప్రయాణం ఈయన ఒక జో బిడెన్కి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరం అక్టోబర్ 30 నాడు సార్ డేనియల్ మేకర్ అమెరికాలో మరణించారు సార్. ఇతను కల్పిత మరియు నాన్ ఫిక్షన్ అవార్డు గ్రహీత కూడా సార్. గ్రహీత సల్మాన్ రష్దీ అనేక మంది రచయితలతో కలిసి పనిచేసిన వ్యక్తి సార్. ఇతను న్యూయార్కర్ మరియు రాండమ్ హౌస్ పోస్ట్ పత్రికల్లో సంపాదకుడిగా పనిచేశారు సార్ ఇతను వచ్చేసి. అదేవిధంగా సార్ మరి ప్రధానంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరం సార్ అక్టోబర్ 30వ తేదీ నాడు నగరం పరిశుభ్రత కోసం ప్లాస్టిక్ రహిత ప్రీమియర్ లీగ్ టోర్నమెంటు ఈ టోర్నమెంట్ను ప్రతిపాదించారు సార్. ఇండోర్ నగరం సార్. ఇండోర్ ఇప్పటివరకు సార్ ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రం సార్. ఇండోర్ ఇది ఇప్పటివరకు స్వచ్ఛ సర్వేక్షణ్ జాబితాలో ఈ దేశంలో 4 సార్లు ఉత్తమ పరిశుభ్రతమైన నగరం అవార్డు కూడా లభించింది సార్ ఇండోర్కు. ఇలాంటి ఇండోర్లో వచ్చేసి ఇక్కడ సార్ ప్లాస్టిక్ ప్రీమియర్ లీగు ప్లాస్టిక్ను కూడా పూర్తిగా నిషేధించాలి.
ఎక్కడ కూడా ప్లాస్టిక్ కనపడొద్దు. ఈ ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైన నగరంగా ఇండోర్ ముందుకెళ్ళాలని చెప్పి, ఇండోర్ను ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. ఇండోర్లో వచ్చేసి ఇక్కడ ప్రధానంగా అదేవిధంగా సార్ ఒక 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు సార్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు వచ్చేసి ఇక్కడ సార్ నీట్లో సార్ ఇక్కడ నీట్లో 7.5% రిజర్వేషన్ సౌకర్యాన్ని తమిళనాడు ప్రభుత్వం ఆమోదించేసారు. వచ్చేసి ఇక్కడ ఒక ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం ప్రభుత్వ పాఠశాలలో మారుమూల పల్లె ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ఉంటారు కాబట్టి అలాంటి విద్యార్థులకు వెసులుబాటు కోసం ఎంబీబీఎస్ నీట్ లాంటి యొక్క పోటీ పరీక్షల్లో 7.5% ఇక్కడ ఈ ప్రభుత్వ పాఠశాల జన విద్యార్థులకి రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పి ఈరోజు తమిళనాడు గవర్నమెంట్ కూడా ఆమోదించిన సంగతి సార్. ఒక ప్రభుత్వ పాఠశాలను బలోపేతం కోసం ప్రభుత్వ పాఠశాలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఇంట్రడ్యూస్ చేశారు సార్. ఈ మధ్యనే తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ సార్ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యా సౌకర్యాలు అందించడానికి స్మార్ట్ బ్లాక్ బోర్డు కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్ వచ్చేసి తమిళనాడు ప్రభుత్వం. దాంతోపాటు సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 30 నాడు సార్ ఇక్కడ 30 నాడు కేరళ రాష్ట్ర ప్రభుత్వం సార్ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఒక పోస్ట్ కోవిడ్ క్లినిక్స్ను ప్రారంభించారు సార్. ఏంటి సార్ అంటే కోవిడ్ వ్యాధి వచ్చింది నిర్ధారణ అయిన తర్వాత కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత కొద్దిమంది దీర్ఘకాలికంగా కొన్ని వ్యాధులతో బాధపడుతున్నారు. అలాంటి ఒక వ్యాధిగ్రస్తుల కోసం అలాంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులకు గురవుతున్న వారికి ప్రత్యేకంగా ఆయా గ్రామీణ ప్రాంతాల్లో పోస్ట్ కోవిడ్ ఒక క్లినిక్స్ను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. కేరళ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఈ దేశంలో తొలిసారిగా ప్లాస్మా బ్యాంకును ఢిల్లీ రాజస్థాన్లో ప్రారంభించారు. ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లో ప్రారంభించారు. ప్రజెంట్లీ ఢిల్లీలో కూడా ఉంది పోస్ట్ కోవిడ్ క్లినిక్స్ సెంటర్స్ ఢిల్లీలో కూడా ప్రారంభించిన సంఘటన సార్. ఢిల్లీలో కూడా యాక్చువల్గా సార్ భారతదేశంలో ఈ రోజు నుండి పూర్తిగా 2020 అక్టోబర్ 30 నుండి పబ్జి మొబైల్ ఈ పబ్జి మొబైల్స్ యాప్ సార్ ఇది పూర్తిగా నిషేధం భారతదేశంలో. ఆల్రెడీ సెప్టెంబర్లో నిషేధించారు కానీ ప్రత్యేకంగా పబ్జికి సంబంధించిన కొన్ని గేమ్స్ ఇందులో వస్తున్నాయి కాబట్టి ఈ రోజు నుండి ఇది కూడా రాదు అని చెప్పి పూర్తిగా పబ్జి సంస్థ ప్రకటించడం జరిగింది సార్. యాజమాన్యం ఈ పబ్జి గేమ్స్ సార్ ఇప్పటివరకు ప్రపంచంలో 600 మిలియన్స్ మంది
మిలియన్స్ ఈ పబ్జి గేమ్ని ఇక్కడ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది సార్. 50 మిలియన్ల మంది నిత్యం 50 మిలియన్స్ మంది నిత్యం ఈ పబ్జి గేమ్ ఆడుతుంటారు. భారతదేశంలో సార్ 33 మిలియన్ల మంది భారత్లో ఈ పబ్జి యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు సార్. డౌన్లోడ్ సార్ ఒక 2017 సంవత్సరం డిసెంబర్ 20 నాడు సార్ ఇక్కడ పూర్తిగా పబ్జి యాప్స్, మొబైల్ యాప్స్ మార్కెట్లోకి రావడం జరిగింది సార్. వచ్చేసి ఇప్పటికీ 118 చైనా యాప్స్ను పూర్తిగా దేశంలో నిషేధించారు సార్ ప్రధానంగా. అదేవిధంగా సార్ ఒక 2 days బ్యాక్ సార్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ సంస్థ నిర్వహించిన పోటీలో కోవిడ్ అగెనెస్ట్ వ్యతిరేకంగా కోవిడ్కు వ్యతిరేకంగా సార్ ఒక గ్లోబల్ ఆర్ట్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తే 8,000 ఇక్కడ మరి 8,000 మంది ఇక్కడ ఎంపిక అయినారు సార్. వచ్చేసి అందులో షార్ట్లెట్ చేస్తే చివరికి ఒక 2020 సంవత్సరానికి ఒక అంతర్జాతీయ కల్చర్ అంటే ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ అవార్డు గ్రహీత వచ్చేసి కూడా సార్ అంజుమ్ ముస్తాన్ అలీ సార్, బంగ్లాదేశ్ విద్యార్థి సార్. ఈ అబ్బాయి వచ్చేసి ఈ అబ్బాయికి $1,000 కూడా బహుమతి లభించింది సార్. ఈ కోవిడ్ అగెనిస్ట్ కోవిడ్ యొక్క నిర్మూలనపై ఒక ప్రత్యేకంగా ఆర్ట్ గీయడంతో ఇతను గీసిన యొక్క ఆర్ట్ అది ఎంపిక కావడం జరిగింది సార్ కోవిడ్ అగెనిస్ట్ పైన. అందుకే ఈ అబ్బాయిని విద్యార్థిని ఎంపిక చేసిన సంఘటన సార్. అదేవిధంగా సార్ ఓకే సార్ మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పండి. ఇంకా ఏ మూమెంట్లో అయినా 2 రాష్ట్రాల్లో తప్పనిసరైన నోటిఫికేషన్ ఉంటాయి సార్. ఈసారి పోటీ పరీక్షల్లో ఒక విజేతగా నిలబడాలి సార్. మీరు ఈ సమయం తిరిగి రాదు సార్. ఈసారి ఒక విజేతగా నువ్వు అడుగు పెట్టాలి సార్. మన పల్లెల్లో నువ్వేందో నిరూపించుకోవాల్సిన సమయం దగ్గర పడ్డది సార్. ఒక ప్లాన్ పరంగా ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్ళండి సార్. ఈజీగా నువ్వు సక్సెస్ఫుల్గా అవుతావు సార్ ఈజీగా. మరి ముఖ్యంగా సార్ ఈ ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ ఈ పోటీ పరీక్షలో కరెంట్ అఫైర్స్ అనేది ఒక కీలకమైన అంశం సార్. మీకు ఎవ్రీడే అందిస్తున్నాం ప్రతిరోజు సార్. ఏ రోజు కూడా ఆపకుండా. అందుకే ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. ఒక నోట్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. మళ్ళీ గుర్తొచ్చిన టక్కన చూసుకోవచ్చు అక్కడ. ఆ విధంగా వెళ్ళిపోండి, ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన డైలీ ప్లాటో కరెంట్ అఫైర్స్ను షేర్ చేయండి సార్. థ్యాంక్ యూ గైస్, అందరూ థ్యాంక్ యూ, నమస్కారం.
దీనికి మూలం నన్నయ్య భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ విచ్ డస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ నౌన్ ఇన్ ఆర్డర్ టు కమ్యూనికేట్ అవర్ ఇంటర్నల్ ఫీలింగ్స్ టు అదర్స్. ఖండన రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి పరీక్షలు మనం ఏమంటున్నామంటే వాట్ ఈజ్ ఎవల్యూషన్? ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీర పంచనప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు, అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశము నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు